చేరుకుని వచ్చిన మీ అందరికీ యేసుక్రీస్తు నామమున పేరిట శుభాభినందనాలు తెలియజేస్తా ఉన్నామండి. దేవుని యొక్క మహాకృపలో మరి యొక్క 26వ తేదీ పెదకొండూరు గ్రామంలో మీటింగ్స్ జరిగించిన నిమిత్తము స్తుతి కూడిక ఏర్పాటు చేసుకుని ఉన్నామని మీ అందరికీ తెలిసిందే. ఎందుకంటే దేవుడు చేసిన ప్రతి మేలుకి తప్పనిసరిగా మనము స్తుతులు చెల్లించాలని తెస్సలోనికీ మొదటి పత్రిక 5వ అధ్యాయం 18వ వచనంలో తెలియచేయబడి, అలాగే కొలస్సీ పత్రికలో కూడా రాయబడి, కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు ఆయన గుమ్మంలోనికి ప్రవేశించుడి అని 100వ కీర్తనలో 4వ చరణంలో రాసి ఉంటుంది. దేవుని ప్రేమిస్తున్నటువంటి ప్రియబిడ్డలారా, ఈ రోజున మనము మన దీపాలు అంటే ఆత్మ సంబంధమైన దీపములు వెలుగుతున్నాయా, ఆరిపోతున్నాయా? ఆరిపోతున్నాయి అంటే మనం అక్కడ ఉన్నట్టు చీకట్లో ఉన్నట్టు, వెలుగుతున్నాయంటే అక్కడ ఉన్నట్టు ప్రభువులో ఉన్నట్టు. లేవీకాండం 6వ అధ్యాయము 13వ వచనం కొద్ది మాటలు జ్ఞాపకం చేసుకుందాం. లేవీకాండం 6వ అధ్యాయం 13వ వచనం. ఏం చేయాలంట? బలిపీఠము మీద అగ్ని మండుచుండవలెను, అది ఆరిపోకూడదు. దేవుని ప్రేమించిన ప్రియులరా, ఆ మాటలో మనకు కనబడుతుంది ఏంటంటే, నిత్యము అగ్ని మండుచుండాలి, ఆరిపోకూడదు. ఏం చేస్తూ ఉండాలి యాజకుడు? ఎప్పుడు వాటిని వెలుగుతుండేటట్టుగా చేయాలి. ఇక్కడ మీకు ఏమర్థమైందో నాకు తెలియదు, కానీ నాకు అర్థమైంది ఏంటంటే, మనము రక్షణ పొందిన ఇప్పుడు ఎప్పుడైనా జరిగింది, ఇది మందిరం కట్టిన తర్వాత కదా. ఆ కార్యక్రమం ఎప్పుడు జరుగుతుంది? మందిరం కట్టిన తర్వాత. కాబట్టి మందిరం కట్టిన తర్వాత అక్కడ ఏముండాలి? ఎప్పుడు నిత్యము అగ్ని ఉండాలి. అగ్ని అంటే ఏమనుకుంటున్నారు మీరు? దేవుని మాట ఇర్మీయా గ్రంథంలో కనపడుతుంది, తర్వాత చెప్తాను. నా మాట అగ్ని వంటిదిగా అంటే ఇక్కడ ఏముండాలి? ఎప్పుడు దేవుని యొక్క మాట ఉండాలి, అంటే స్తుతులు ఉండాలి. స్తుతి ఉంటే మంట ఉంటుంది. మంట ఉన్న చోట ఏమి రాదండి? సాతాను రాదు. వెలుగున్న చోట ఎప్పుడు కూడా సాతాను రాదు. అందుకనే ఇశ్రాయేలీయులు ఐగుప్తు నుంచి బయటకు వచ్చినప్పుడు పగలు మేఘస్తంభంలాగాను, రాత్రి అగ్ని స్తంభంలాగాను ఎందుకు ఉంచాడంటే, దుష్టమృగాలు ఏవి దగ్గరికి రాకుండా. అగ్ని అంటే మాట, మాట అంటే దేవుడు, దేవుడు అంటే సత్యము. ప్రియులారా, ఇక్కడ ఏం జరుగుతుండాలి? మందిరంలో రోజు అగ్ని మండుతూ ఉండాలి. తప్పనిసరిగా మండడానికి యాజకుడు పోయి కట్టెలు కొట్టుకురాడు. గుర్తుపెట్టుకోండి, యాజకుడు పోయి కట్టుకురాడు. లేకపోతే యాజకుడు ఆ యొక్క కొట్టకొచ్చినటువంటి వాటిని ముక్కలు చేసిన వాటిని ఒక్కొక్కటి దాంట్లో వేస్తూ ఉంటాడు. ఎందుకు అంటే ఆరిపోకూడదు అగ్ని. ఆ రోజుల్లో గుర్తు ఏంటంటే, ఏమి మనకి ఈ రోజున మైకులు ఉన్నాయి కాబట్టి సిగ్నల్స్ కనపడతా ఉన్నాయి. ఆ రోజుల్లో మరి ఏమున్నాయి ఏంటంటే, మరి మీరు చూసినట్లయితే యెరూషలేము ఎక్కడుంది? కొండల మధ్య ఉంది. చుట్టూ కొండలు ఉంటాయి. ఇది లోయలో ఉంటుంది. అది అందుకనే దాన్ని పాలు తేనెలు ప్రవహించే దేశం అన్నారు. ఎందుకో తెలుసా? పైన ఏ చుక్క నీళ్లు పడ్డా కూడా కొండల మీదకి ఎక్కడికి వస్తాయి? యెరూషలేములోకి వస్తాయి. అందుకనే గలిలయ సముద్రం ఎప్పుడు ఎండిపోదు, ఎప్పుడు నిత్యము ఉంటుంది. అది నువ్వు ఏ కాలంలో వెళ్ళినా కూడా ఫుల్గా ఉంటుంది వాటర్. ఎందుకంటే ఏ నీళ్ళు వచ్చినా కూడా దానిలోకే వస్తాయి. చుట్టూ కొండలే ఉన్నాయి. అందుకని అంటాడు 125వ కీర్తనలో, చుట్టూ ఏమున్నాయంట? కొండలు ఉన్నాయంట. అలాగనే ఇశ్రాయేలు చుట్టూ దేవుడు ఉన్నాడు అని కూడా రాస్తాడు 125:1-2. ఏమున్నాయంటే ఇశ్రాయేలు చుట్టూ పర్వతాలు ఉన్నాయి. పర్వతం అంటే తెలుసుగా, కొండ అంటే వేరు, పర్వతం అంటే వేరు. చెప్పండి, పర్వతానికి కొండకి తేడా? కొండ కన్నా కూడా పెద్దది పర్వతం. పర్వతం అని పేరు ఎందుకు వస్తుందంటే, కొండ కన్నా కూడా ఎత్తుకుంటుంది. అది హిమాలయ పర్వతాలు, అవి పర్వతాలు. మీరు ఇక్కడ చూసేవి గుణదల కొండ, కోటప్ప కొండ, ఇవన్నీ కొండలు, చిన్న చిన్నవి అన్నమాట. చిన్న చిన్న వాటిని కొండలు అంటారు, పెద్దవాటిని పర్వతాలు అంటారు. ఎలాగున్నాయంట? చుట్టూ పర్వతాలు ఉన్నాయంట. అంత పెద్ద పెద్దవి ఉన్నాయి. వాళ్ళకు ఒక దుర్భేద్యమైనటువంటి కట్టడంగా కనపడతా ఉన్నాయి.
దేవుని ప్రేమించిన ప్రియబిడ్డలారా, నిత్యము మందిరములో ఏముండాలి? రైట్, ఇప్పుడు మందిరానికి వద్దాం. మందిరం అంటే ఏంటి? నీ హృదయమే దేవుని ఆలయం. కాబట్టి నీ హృదయంలో ఉండాలి, స్తుతి ఉండాలి, వాక్యం ఉండాలి, ఎప్పుడూ ఉండాలి, మండుతూ ఉండాలి. అప్పుడు మాత్రమే అది జ్ఞాపకంకి వస్తుంది, లేకపోతే రాదు. కాబట్టి పల్లెటూరులో మీకు తెలుసు, అంటే ఇప్పుడంటే గ్యాస్ స్టవ్లు వచ్చాయి, కానీ మరి చాలా చోట్ల ఇప్పటికీ కూడా మరి పొయ్యి మీదే, కట్టెల పొయ్యి మీదే అన్నాలు వండుకోవటం, కూరలు వండుకోవటం. మరి ఎందుకంటే డబ్బులు ఖర్చు అవుతాయి అని చెప్పేసి మరి గ్యాస్ ఉన్నా కూడా, అందుకని ప్రభుత్వం ఏం చేసింది, సంవత్సరానికి 3 సిలిండర్లు చాలంట పల్లెటూరు వాళ్ళకి. ఎందుకంటే వాళ్ళు కాసుకోరు, అండ్ 3 నెలలకు ఒకటి కూడా అవ్వదు. అందుకని 3 సార్లే వీళ్ళకి అని చెప్పేసి గవర్నమెంట్ లెక్కలు కట్టింది. ప్రియులరా, మరి ఆ రోజులలో మన దగ్గర ఒకవేళ అగ్గిపెట్టె లేకపోవచ్చు, లేకపోతే కిరసనాయిలు లేకపోవచ్చు. ఆ రోజు కిరసనాయిలు వచ్చేది, ఇప్పుడు లేదు. అప్పుడు ఏం చేసేవాళ్ళం మనం? ఒక పిడకను తీసుకొని పోయి పక్కింటి ఆమె దగ్గరికి వెళ్ళి ఒక నిప్పు కణికి తెచ్చుకొని ఉఫ్ఫు ఉఫ్ఫు అని ఊదుకుంటూ వచ్చి మన పొయ్యిలో పెట్టుకొని మనము వంటలు వండుకున్నటువంటి పరిస్థితి ఇప్పుడు కూడా ఉంది. అలాంటిది దేవుని యొక్క ప్రేమలో ఏం కావాలి? ఎక్కడో ఒక చోట మంట లేకపోతే నీ ఇంట్లోకి ఆ పిడక తీసుకొని రాగలవా? ఎక్కడో చోట మంట వెలుగుతూనే ఉంటుందన్నమాట. అలాగే ఈ యొక్క గ్రామంలో ఉన్నటువంటి ప్రతి కుటుంబంలో కూడా ప్రార్థన అనేటువంటి మంట మండుతూ ఉండాలి. అప్పుడు మాత్రమే ఆరిపోకుండా ఉన్నప్పుడు శత్రువుడు లోపలికి రాలేడు. కాబట్టి ఇక్కడ ఆ ధూపం వేసినప్పుడు ఏమవుతుంది చెప్పండి? మామూలుగా కట్టె వేయంగానే ఎమ్మట కాలుద్దా? కాలదు. ఏమొస్తుంది? పొగ వస్తుంది. పొగ ఎక్కడికి పోతుంది? పైకి వెళ్తుంది. కొండల్లో మధ్యలో ఉంది ఇది లోపల. మరి ఇప్పుడు కొండల మీద నివసించే వాళ్ళు చాలామంది ఉన్నారు ఆ చుట్టుపక్కల. మరి వాళ్ళందరికీ ఇప్పుడు యాజకుడు ఇక్కడ ఉన్నాడు అని ఎలా తెలుస్తుందంటే, ధూపము పైకి లేస్తూ ఉంటుంది. ధూపం పైకి లేస్తూ ఉందంటే యాజకుడు ఏం చేస్తున్నాడు? కట్టెలు దాంట్లో వేస్తూ ఉన్నాడు. కట్టెలు వేస్తున్నాడు అంటే అక్కడ ఎంతమంది ఉంటారు? కట్టెలు కొట్టుకొచ్చే వాళ్ళు ఉంటారు, బూడిద తీసే వాళ్ళకి గంగాళం ఒకటి ఉంటుంది, చాలా ఉంటాయి ప్రియులారా. చాలామంది మనుషులు ఉంటారు. డైలీ భోజనం ఉంటుంది అక్కడ, డైలీ బలి ఉంటుంది. ఉదయము సాయంకాలము 2 పూటల బలి చేయాలి ఒక జంతువుని. ఆ బలి అక్కడ పనిచేసే వాళ్ళంతా తినాలి. అందుకని కొన్ని చర్చెస్లో ఉదయము సాయంకాలము భోజనం పెట్టి అక్కడే ఉంచుకొని పరిచర్య చేయించుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు. అయితే ఇక్కడ ఇశ్రాయేలులందరికీ ఒకటే గుడి. ఇప్పుడైతే 4 గుళ్ళు, 5 గుళ్ళు, 6 గుళ్ళు చాలా వచ్చేసే. గ్రామాల్లో కూడా విడిపోయారు, ముక్కలైపోయారు. అదే ఒకే గుడి ఉంటే తప్పనిసరిగా ప్రతి ఉదయము బలి అర్పణ, ప్రతి సాయంకాలం బలి అర్పణ చేయొచ్చు. అప్పుడు దేవుడికి యొక్క కార్యాలు ఆ గ్రామంలో చూడొచ్చు. దేవుని యొక్క ప్రేమలో అలా కాక విభజించేశాడు సాతాను, విడగొట్టేశాడు సాతాను. లూకాసు సువార్త చూద్దాం ప్రియులారా. లూకాసు సువార్త 12వ అధ్యాయము 35వ వచనములో, మీ దీపములు వెలుగుచుండనీయుడి. ఏమన్నాడు? ఏం కావాలంటే దేవుడు కోరుతుంది? మన దీపాలు వెలుగుతూ ఉండాలి. అంటే దేనితో? వాక్యముతో, ప్రార్థనతో, స్తుతులతో. ఎప్పుడు కూడా మన కుటుంబంలో ఇలాంటిది జరుగుతూ ఉండాలని బైబిల్లో దేవుడే ఈ మాట చెప్పాడు. తెస్సలోనికీ మొదటి పత్రిక 5వ అధ్యాయము 19వ వచనం. మొదటి పత్రిక 5వ అధ్యాయము 19. ఆత్మను ఆర్పకుడి. ఆత్మను ఏం చేయకూడదు? ఈరోజు నేను ప్రార్థన చేయలేకపోయా, బాధ ఉందా నీకు? ఈరోజు నేను ప్రార్థన చేయలేకపోయా, ఈరోజు ధూపం వేయలేకపోయా, ఒక పాట పాడలేకపోయా, ఇంట్లో కూడా బాధ ఉందా? అంటే ఏం చేసినట్టు? నీ ఆత్మను నువ్వు ఆర్పేసుకున్నావు. కట్టెలు లేయలా, అగ్ని ఆరిపోతుంది. అగ్ని ఆరిపోయినప్పుడల్లా నీ కుటుంబంలో ఒక సమస్య వస్తుంది. అగ్ని లేకపోతే అన్నం ఉడకదు, కూరలు ఉడకవు. అగ్ని మండుతూ ఉంటేనే పని జరుగుతుంది తప్ప అగ్ని మండకపోతే, ఆ యొక్క మధ్యలో కనుక ఆగిపోతే ఎలా ఉంటుందంటే ఆ అన్నం తినలేము, ఆ కూర తినలేము, మన పనులన్నీ ఆగిపోతూ ఉంటాయి ప్రియులారా. కాబట్టి దేవుని యొక్క ప్రేమలో నీ యొక్క ఆలయం, హృదయం అనే ఆలయంలో స్తుతి అనే మంట నీకు గనక లేకపోతే, ప్రార్థన అనే మంట నువ్వు వేయకపోతే, ఆ ఇంట్లోకి ఎవరు ప్రవేశిస్తారు? సాతానుడు ప్రవేశిస్తాడు. ధూపం లేదు కదా, అగ్ని లేదు కదా, చల్లగా ఉన్న చోటకి ఈజీగా పురుగులు చేరుతాయి.
ఏమండి ఏ పురుగులవి? హాని చేసే పురుగులు అని రాసింది బైబిల్లో. ఏ పురుగులు చేరుతాయంట? చల్లగా ఉంటే హాని చేసే పురుగులు ఉంటాయి. కాబట్టి అగ్ని ఉంటే పురుగులు పారిపోతాయి. పురుగంటే ఇక్కడ పాపం, పురుగంటే ఇక్కడ సాతాను. వీడు పారిపోవాలంటే నువ్వేం చేయాలంటే నిత్యము మంట వేస్తూనే ఉండాలి. సామెతల గ్రంథం 26వ అధ్యాయం 20వ వచనం. సామెతల గ్రంథము 26వ అధ్యాయము 20వ వచనం. కట్టెలు లేని ఎడల అగ్ని ఆరిపోతుంది ప్రియులారా. చదవండి. కట్టెలు లేని ఎడల అగ్ని ఆరిపోవును. ఎంత స్పష్టంగా కనపడుతూ ఉందండి. ఇక్కడ కట్టెలు అంటే వాక్యము, అగ్ని అంటే దేవుడి యొక్క ప్రసన్నత. అగ్ని యేసు ప్రభు వారు లేదా యెహోవా దేవుడు హోరేబు కొండ దగ్గర ఎవరు చూశారు? ఏమండి? మోషే చూశాడు. ఎలాగా కనపడుతున్నాడు దేవుడు? ఇప్పుడు అక్కడ తనకి మండుచున్న పొద కాలుతూ ఉంది. యేసు ప్రభు వారు ఎప్పుడు కూడా కాలుతూ ఉంటారు పిల్లలు. అగ్ని వలె, గోడమ వలె ఉంటాడు ఆయన. కాబట్టి ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం, కట్టెలు లేని ఎడల అగ్ని ఏమైపోద్దంట? ఆరిపోతుంది. ప్రార్థన లేని ఎడల ఆత్మ ఆరిపోతుంది. కట్టెలు లేకపోతే అగ్ని ఆరిపోతుంది, ప్రార్థన లేకపోతే ఆత్మ ఆరిపోతుంది. లేవికాండము 6వ అధ్యాయము 12వ వచనం. లేవికాండము 6వ అధ్యాయం 12వ వచనం. ప్రతి ఉదయము కట్టెలు వేసి దహన బలి అర్పించాలి. ఏం చేయాలంటే ప్రతి ఉదయం కట్టెలు వేసి దహన బలిని అర్పించాలి. ఇక్కడ కట్టెలు అంటే ప్రార్థన అని చెప్పాను. కట్టెలు ప్రార్థన ఎప్పుడూ ఉండాలి. వేసి ఏం చేయాలి? పాపాన్ని దహించాలి. ఈరోజు ఏమన్నా పాపం చేశానా? ఈరోజు తప్పేమని చేశానా? స్తుతి చెల్లించానా లేదా? ప్రభువుకి రావాల్సిన మహిమ వచ్చిందా లేదా? నేను ఎవరికైనా స్వార్థ చెప్పానా? సాక్ష్యం చెప్పానా? ఒక వాక్యం చెప్పానా? ఎవరైనా ఒకవేళ కొట్టుకుంటున్నా, అరుచుకుంటున్నా, తిట్టుకుంటున్నా వాక్యం ద్వారా ఏమైనా మాట్లాడారా? ఇవన్నీ కావాలి. మన కొట్లో సరుకులు అయిపోతే ఒక లిస్ట్ రాస్తాం, ఫలానాది అయిపోయింది. అలాగే మా ఇంట్లో కూడా మా టీచర్ గారు ఏం చేస్తారంటే, అయిపోతే కనుక ఏదన్నా వస్తువు అయిపోతే ఉప్పు అయిపోయింది, మిరపకాయలు అయిపోయినాయి, కందిపప్పు అయిపోయినాయి. ఎందుకంటే మనం అన్నీ తెచ్చుకోవాలి మళ్ళీ. అంతేగాని మాటికి పోయి తెచ్చుకోవడం కుదరదు. అందుకని అన్నీ ఒకసారి రాసి పెట్టుకుంటే కొంచెం ఉన్నాయి కాబట్టి రాసుకోవాలి. మరి నెలంతా రావాలి కాబట్టి ఒక లిస్ట్ తయారు చేసుకుంటే ఇప్పుడు ఎలాగుంటుంది? మన ఇల్లు సమృద్ధిగా ఉంటుంది. అలాగే నువ్వు కూడా, నేను ఈరోజు ప్రార్థన చేయలేదు, నేను వాక్యం చదవలేదు, ఈరోజు పాట పాడుకోలేదు అని కనుక నువ్వు అనుకొని రాసుకుంటే, దేవుని ప్రేమిస్తున్న పిల్లలారా, నీ కుటుంబంలో వాక్యం సమృద్ధిగా ఉంటుంది. కట్టెలు బాగున్నాయి, మంట వేయటం కూడా బాగుంది, మోకరించటం, దేవుని యొక్క సన్నిధిలో ప్రార్థన దహన బలి ఇర్మియా గ్రంథం దేవుడు చెప్తా ఉన్నాడు. 29వ అధ్యాయము 29వ వచనములో, 23వ అధ్యాయము 29, నా మాట అగ్ని వంటిది కాదా, బండలు బద్దలు కొట్టు శుద్ధి. దేవుని యొక్క వాక్యం ఎలాంటిది అంటే అండి అగ్ని. రెండోది బండలు బద్దలు కొట్టే శుద్ధి లాంటిది. ఎలాగో చెప్పాడు దేవుడు. చాకలు అని సబ్బు అని కూడా అంటాడు ఇంకొక చోట. దేవుని యొక్క ప్రేమలో వాక్యానికి అనేక రకాల ఉపమానాలు చెప్పారు బైబిల్లో. ఎందుకంటే అవి ఎలాగ చేస్తాయో అలాగా. ఏమంటున్నాడండి? మాట అగ్ని. మాట ఏం చేస్తుందంట? కాలుస్తుంది. నువ్వు ఒక మాట అన్నావు, వాళ్ళని కాల్ చేస్తుంది. ఏమనంటారు వాళ్ళు? ఏమంటే నిజంగా తప్పు చేసి ఉంటేనేమో పశ్చాత్తాపడాలి. ఒకవేళ తప్పు చేయకుండా నిన్ను అన్నా కూడా నువ్వేం కావాలని చెప్తా ఉంది మత్తయి సువార్త 5వ అధ్యాయం 10వ వచనంలో. దేవుడి నిమిత్తం నువ్వు శ్రమ అనుభవించడం మేలు అని రాస్తావు. నన్ను అన్నారా అని కనుక నువ్వు ఎదురు తిరిగావనుకో, మేలు పోయినట్టే. తప్పు జరిగింది, దాన్ని సరి చేసుకోవాలి. ఇప్పుడు హైదరాబాదు యొక్క తెలంగాణ స్టేట్లో ఒక టనల్ కూలిపోయింది. దాన్ని ఇంతవరకు తేలేకపోయారు వాళ్ళని. అంటే ఈ టనల్ కూలిపోయిన అవతల మనుషులు ఉన్నారా, లేకపోతే దీని కిందే పడి చచ్చిపోయారా? అసలు ఎంతమంది చచ్చిపోయారు? అసలు ఏంటి? ఆనుపాలు లేదు. లోపలికి పోదామంటే వెలుగు లేదు. అయితే మళ్ళీ ఇంకోటి కూలిపోయిందంట పక్కనే. కాబట్టి రెస్క్యూ ఆపరేషన్స్ సరిగా జరగటం లేదు.
అది జరగకుండా ఉండాలంటే వాళ్ళు ముందుగానే ప్రికాషన్స్ తీసుకొని ఉన్నట్టుంటే అది జరిగేది కాదు. అలాగే ముందుగానే మనం ప్రార్థన చేసుకోవటం మొదలుపెడితే ఉదయకాలము ఈ అనర్థాలు రావు. చాలామంది కోరుకునేది ఏంటంటే ప్రార్థన లేకుండానే ఉదయకాలం లేస్తున్నారనేది వాస్తవం. కొంతమంది అయితే 9 గంటలకి 10 గంటలకి లేస్తారు. అమ్మగారులకి ఏం పని చేసి వచ్చారంటే ఏమి పొంగు ఉండదు, అక్కడ ఏం పని లేదు, భర్త తెచ్చి పెడతా ఉంటే అమ్మగారులు పడుకొని ఉంటారు. అప్పుడు ఏం లేదు, ధూపము లేదు, అగ్ని లేదు. కాబట్టి పాతకాలంలో ఒక మాట అనేవాళ్ళు, ఏమండి పొయ్యిలో పిల్లి లేచిందా అని అడిగేవాళ్ళు. అర్థం ఏంటి చెప్పండి? మీరు పల్లెటూరులోనే పుట్టారు కానీ మీకు ఏం తెలియవు. ఎందుకంటే చలికాలంలో పిల్లులు కుక్కలు ఎక్కడ పడుకుంటాయి తెలుసా? పొయ్యిలోనే పడుకుంటాయి, బూడిదలో పడుకుంటాయి. పిల్లి లేచిందా అని అంటే అర్థం ఏంటి తెలుసా? మళ్ళా శుభ్రం చేసి ముట్టించావా అని అర్థం. అందుకని పాతకాలంలో ముసలివాళ్ళు చాలా తెలివిగా మాట్లాడేవాళ్ళు. ఈరోజు నా తెలివిలు లేవు, అంతా యూట్యూబ్లు చూసుకోవడం అవి చూసుకోవడం సరిపోయింది కానీ జ్ఞానవంతులు కాదు. ఒక అమ్మాయిని అడుగుతూ ఉన్నారంట, ఆయన అడుగుతున్నారంట, ఏమ్మా మీ ఇంట్లో మిరప పంట పండిందా అన్నాడంట. మిరప పంట పంటమేంటి ఆయనకు అర్థం కాలేదు. వాళ్ళని కోరుతా ఉన్నాం, దేవుని యొక్క ప్రేమలో ఆలోచన చేయండి. కీర్తన గ్రంథము 39వ కీర్తన 3వ చరణం. 39వ కీర్తన 3వ చరణం. వాక్యాన్ని కనుక మనం ధ్యానిస్తే ఏంటి ధ్యానించేది? వాక్యం ధ్యానిస్తుంటే దావీదుకి ఏం పుట్టిందంట? గుండెలో మంట పుట్టిందంట. ఇదిగో ఈ తప్పు నాదే కదా, ఈ పాపం నాదే కదా, ఈ అన్యాయం నాదే కదా, ఈ అక్రమం నాదే కదా, ఈ మాటలు నాయే కదా, నేనే కదా వెనుతిరిగిపోతుంది, నేనే కదా దేవుడికి మహిమ రాకుండా చేస్తూ ఉంది అని అనిపిస్తూ ఉంటుందంట వాక్యం చదువుతూ ఉంటే. వాక్యమును ధ్యానిస్తూ ఉంటే ఏమవుతుందంటే గుండెలో మంట పుట్టిన 119వ సంకీర్తన 11వ చరణం. 119వ సంకీర్తన 11వ చరణం. నీ హృదయములో వాక్యం ఉందా? ఆలోచించి నువ్వెవరికైనా బైబిల్లో చూడకుండా ఒక వాక్యము ఇతరులతో చెప్పగలవా? చదవండి 119:11. అది ఒక వ్యక్తి ఈ మాట అడిగాడంట, క్రైస్తవుడు. అమ్మా నీ హృదయంలో వాక్యం ఉందా? అయ్యా నీ హృదయంలో వాక్యం ఉందా అంటే వాళ్ళు అన్నారు, ఏ వాక్యం అన్నారు? ఏదో ఒక వాక్యం చెప్పు. చాలా చెప్పారండి, ఏదో కృప అన్నట్టుగా ఉన్నాడండి పాస్టర్ గారు. అంటే ఏం లేదు నీకు హృదయంలో? వాక్యం లేదు అంటే అక్కడ ముందు భాగం మీరు చదివారు ఏమనండి? చూడండి ఆ మాట ఏముందో, పాపము చేయకుండా ఉండాలి అని అంటే హృదయంలో వాక్యం ఉండాలి. ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి. ఎవరైతే పాపము చేయట్లేదో వాళ్ళ హృదయంలో వాక్యం ఉంటుంది. వాక్యం ఉంటే ఎలాగుంటుంది అంటున్నాడు? మంట ఉంటుంది. మంట ఉంటే ఎలాగుంటుంది అంటున్నాడు? సాతాను పారిపోతాడు. కాబట్టి నిత్యము నీ హృదయములో, నీ ఇంటిలో, నీ యొక్క దేవుని పందిరములో మంట మండుతూ ఉండాలి, ఆరిపోకూడదు. ఇది మాత్రం గుర్తుపెట్టుకోవాలి. ప్రియులను ఆలోచన చేయండి. నిర్గమాకాండం 3వ అధ్యాయం 2వ వచనంలో దేవుడు మోషేతో మాట్లాడుతున్నంతసేపు పొదమని ఆరిపోయిందా? ఆరిపోలేదు. జనరల్గా మనం మంటేస్తే కాసేపటికి ఏమైపోద్ది చెప్పండి? కట్టె కాలిపోద్ది. కాబట్టి మంట ఏమవుద్ది? తగ్గిపోద్ది. అందుకని మనం మళ్ళీ ఏం చేస్తాం? కట్టెలు పెట్టుకుంటూ ఉంటాం. అంటే తగిన మంట కావాలి, ఉడకలేదు ఇంకా కూర అన్నం. కాబట్టి ఉడికేంత వరకు కూడా మనం కట్టెలు సరి చేస్తూనే ఉండాలి. కానీ ఇక్కడ దేవుడు ఎవరంట? దహించు అగ్ని. మరి ఇప్పుడు మంట ఆరిపోయిందా? ఏమన్నా తగ్గిందా? మరి మోషే దగ్గరికి ఏమైనా వెళ్ళగలిగాడా? లేదు. దూరం నుంచే దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. అగ్ని ఆగయ్యా బాబు, ఇది పరిశుద్ధ స్థలము, నువ్వు చెప్పులు ఇడిచిరా అన్నాడు. అంటే దేవుడు అంటే అగ్ని. దేవుడి సన్నిధిలో మనము ఎలా ప్రవర్తించాలో దేవుడు మోషేకి చెబుతున్నాడు. మోషేకి తెలియదు దేవుడి సన్నిధిలో ఎలా ప్రవర్తించాలో, మోషేకి తెలియదు. అప్పుడు ఇక అప్పటి నుంచి
దేవుడి సన్నిధికి ఎప్పుడు వెళ్ళినా చెప్పులు విడిచి వెళ్ళటం. ఇదే అలవాటైంది గుళ్ళల్లో, చెప్పులు బయట విడిచి మనం లోపలికి రావటం. ఎందుకని? ఇది దేవుడి సన్నిధి అని. దేవుడు అంటున్నాడు, నువ్వు నిలుచున్నటువంటి స్థలం ఎక్కడ దూరంగానే ఉన్నాడు, అయినా కూడా ఏమంటున్నాడు, ఇది పరిశుద్ధ స్థలము, చెప్పులు తీసేయి అని దేవుడు చెప్తా ఉన్నాడు. దేవుని ప్రేమిస్తున్న ప్రియబిడ్డలారా, లూకాసు వార్త 24వ అధ్యాయం 32వ వచనం. ఏమండి, యేసుప్రభు వారు చనిపోయారు, తిరిగి లేచారు. ఇప్పుడు అమ్మాయి మార్గంలో వెళుతున్నాడు. అతనితో పాటు 2 మనుషులు తోడుగా ఉన్నారు. వాళ్ళతో పాటు ఈయన కూడా నడుస్తూ ఉన్నాడు. ఇప్పుడు వాళ్ళు అనుకుంటున్నారు, చెప్పండి, ఏమైందంట? హృదయం మనలో మండుతుందంట. దేన్ని గురించి మాట్లాడాడంట? లేఖనములు అంటే వాక్యము. యేసు ప్రభు వారు మాట్లాడుతూ ఉంటే అంట వాళ్ళ హృదయంలో మంట వచ్చిందంట. మంట ఉండాలి. వాక్యం అంటేనే మంట ప్రియులారా. చాలామందికి సాఫ్ట్ కేక్ లాగే ఉండదు ఇది. ప్రియులారా, ఆలోచన చేయండి. దగ్గుకి పిల్లవాడికి మందు పోస్తాం అన్నావు, తీయటి మందు పోస్తామా? చేదు మందు ఎందుకు పోస్తాం? బిళ్ళలన్నీ ఎందుకు ఎక్కువగా చేదుకుంటాయి? మనం తినే కూరల్లో కొన్ని ఎందుకు చేదుగా ఉంటాయంటే మన ఆరోగ్యాన్ని బాగు చేసేవి. ఒగరుగా ఉండే ఉన్నాయి, చేదుగా ఉండే ఉన్నాయి, సప్పగా ఉండే ఉన్నాయి, ఏమండి కారంగా ఉండే ఉన్నాయి, తీయగా ఉండే ఉన్నాయి, పులుపుగా ఉండే ఉన్నాయి. ఇవన్నీ కలుపుకొని చేసుకునే పచ్చడి వచ్చే నెలలో రాబోతా ఉంది. 6 రుచులు ఉంటాయి అందులో. ప్రియులారా, ఆలోచన చేయండి. దేవుడు అన్ని రుచులు ఒక్కొక్క చెట్టు ద్వారా ఒక్కొక్కటి ఇచ్చాడు. అన్నీ భూమి నుంచే మొలుస్తాయి, కానీ దాని రుచులు వేరు. అన్నీ భూమి నుంచే వస్తాయి, పూల రంగులు వేరు, వాసనలు వేరు. అలాగే నువ్వు దేవుడిలో పుట్టావు. వివిధ రకాలైన బుద్ధులు, వివిధ రకాలైన ఆలోచనలు, వివిధ రకాలైన తలంపులు ఎన్నెన్నో ఉంటాయి నీకు. వాటన్నిటిని ఏకం చేస్తూ ఆయనలో నిలబడటమే గొప్ప విషయం. ఎవరెవరో వస్తారండి, చదువుకున్నోడు, పామరుడు, బుద్ధి లేనోడు, బుద్ధి ఉన్నోడు, అందరూ వస్తారు దేవుడి దగ్గరికి. వాళ్ళందరినీ ఏకం చేసి సక్రమంగా నడిపించేదే దేవుడి యొక్క వాక్యం. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రియులారా, కీర్తన 119వ కీర్తన 148వ వచనం, 119వ కీర్తన 148వ వచనం. వాక్యం ధ్యానించుటకు నేను రాత్రి జాములు కాకముందే మేలుకొంటున్నాను అన్నాడు. చదవండి. రాత్రి జాములు కాకముందే ఏం చేస్తున్నాడంట? రాత్రి జాము కాకముందే అంటే సాయంకాలం పూట. ఇజ్రాయెల్కి 3 రకాల ప్రార్థనలు ఉన్నాయి. పొద్దునే చేయాలి ఒక ప్రార్థన, మధ్యాహ్నం చేయాలి, మళ్ళీ సాయంకాలం కూడా చేయాలి. 3 ప్రార్థనలు చేయాలి వాళ్ళు. ముస్లిమ్స్ అయితే రోజుకు 5 సార్లు నమాజ్ చేస్తారు. దావీదైతే నేను 7 సార్లు స్తుతి చెల్లిస్తున్నాను అన్నాడు. దానియేలు అయితే 3 సార్లు స్తుతిస్తూ ఉన్నాడు. అలాగే అపోస్తలుడైన పౌలు కూడా 3 మారు స్తుతిస్తూ ఉన్నాడు. దేవుని యొక్క ప్రేమలో స్తుతి ఎక్కడుంటే అక్కడ అగ్ని ఉంటుంది, అగ్ని ఎక్కడుంటే అక్కడ పాపం ఉండదు. నీ హృదయంలో వాక్యం ఉన్నట్లయితే పాపము నువ్వు చేయకుండా ఉంటావు. లూకాసు వార్త 9వ అధ్యాయం 23వ వచనంలో. కాబట్టి ఏం చేయాలి? అగ్ని మండుతూ ఉండాలి మన యొక్క హృదయంలో. అంటే ప్రతి దినము సిలువనెత్తుకొని ఆయన్ని వెంబడించాలి. చదవండి. డైలీ. సిలువ అంటే పాపం. సిలువ అంటే పాపం. మన పాపములన్నీ ఆయన భుజం మీద మోసిన అన్నాం చూసారా? ఏంటిది అది? సిలువ. అదేంటి? మన పాపములు. కాబట్టి మన పాపములను రోజు మనం ఏం చేయాలంట? కీర్తన మత్తయి సువార్త 6వ అధ్యాయంలో 30వ వచనం అనుకుంటారు, ఏ నాటికీడు అని. కాబట్టి రోజు ఏం చేయాలి? మనం రోజు కూడా మన సిలువను ఎత్తుకొని ఆయన్నే వెంబడించవలను అని దేవుడి వాక్యం మనతో శ్రద్ధగా మాట్లాడు. కాబట్టి నీ దీపం ఏం కాకుండా ఉండాలి? ఆరిపోకూడదు. 2 పేతురు గ్రంథం 1వ అధ్యాయం 19వ వచనం. వాక్యము ఏం చేస్తుంది అంటే దేవుడు
మాట అగ్ని కాబట్టి ఏం చేస్తుందంటే చీకటి గల చోట్ల వెలుగిచ్చు దీపము అన్నాడు. చెప్పండి, ఏంటి వాక్యం అంటే? చీకటి గల చోట్ల వెలుగిచ్చు దీపం అంటే నీలో దేవుడు వాక్యం కనుక ఉంటే అది మండుతూ ఉంటుంది. మండుతూ ఉందంటే చీకటి గల హృదయాలని మారుస్తుంది. అది చీకటి గల చోట్ల మనం వెళ్ళినప్పుడు వెలుగు ప్రకాశిస్తుంది. అయితే యోహాను రాసిన సువార్తలో 1వ అధ్యాయంలో వెలుగు లోకములోనికి వచ్చినవి కానీ చీకటి దానిని గ్రహించకుండా ఉన్నదన్నాడు. వెలుగంటే ఎవరిక్కడ? ప్రభువారు. వాక్యం అంటే ఎవరిక్కడ? ప్రభువారు. వాక్యం అంటే ఎవరిక్కడ? వెలుగు. వాక్యం అంటే ఎవరిక్కడ? అగ్ని. అగ్ని ఉన్న చోట చీకటి పారిపోతుంది, భయపడుతుంది. చీకటి భయపడుతుంది. చాలామంది పొలాల్లో నెగడు అని మంట వేసుకుంటారు. ఏమిట్రా మంట వేశారంటే దయ్యాలు తిరుగుతున్నాయి గారు. మీకు తెలుసో లేదో ఏమండి, నేల దయ్యం అని ఒకటి ఉంటుంది, బావి దయ్యం అని ఒకటి ఉంటుంది, కొరివి దయ్యం అని ఒకటి ఉంటుంది. ఏమంటే రకాలు ఉంటాయి దయ్యాలు తెలుసా మీకు? మా చిన్నతనంలో చెప్పేవాళ్ళు. ఆ యొక్క మంట మండుతూనే చేలంతా తిరుగుద్దంట. అది ఎవడరా తిరుగుతుందని పోయి చూస్తే ఎవడు కనపడ్డా అక్కడ, కానీ మంట తిరుగుతూ ఉంటుంది. సరే ఇదేందో చూద్దామని ఎవడరా పోతుంది ఆగురా అన్నా నేను ఒక రోజున దయ్యాన్ని. చిన్న వయసు 8 ఏళ్ళు ఉంటాయి నాకు, 8-10 ఏళ్ళు ఉంటాయి అప్పుడు పొలంలో. ఏమండి మా అమ్మ మా నాన్న అంటున్నారు, అదే దయ్యం లేరా, అది అంతే లేదు బోద్దులే అన్నాడు. మన ఇంటికి రాదా అంటే రాదు. ఏంటంటే ఆ రోజుల్లో ఇంటికి గార కట్టి ఒకటి, కలబంద కట్టి ఒకటి, ఏమంటే సూర్యుల్లో దోపి కూర్చునేవాళ్ళం. మళ్ళీ ఏం రాసేవాళ్ళం గోడ మీద, ఏమండి దయ్యమా రేపురా ఏంటంటే ఏమని రాసేవాళ్ళు? దయ్యం అంటే అది చూసాను, దాన్ని చదువుకుంటుందంట పాపం. చదువుకోనంటే గోడ మీద చూసుకొని ఇంట్లోకి వదిలే రేపు రమ్మంట. రోజు చూసినా కూడా రేపనే ఉంటుంది అక్కడ. మన బతుకులు కూడా అట్టగానే రేపు చేద్దాంలే ప్రార్థన. మన చర్చిలో ఏమంటుంది, నిన్న పెట్టుకుందాంలే ప్రార్థన. రేపు పెట్టుకుంటే ఏమవుతుంది? రేపు మంట వద్దు, ఇవాళ పెట్టిలేసాలి, రేపు మేము మంట వేసుకుంటాం ఇంట్లో. భలేగా ఉంటాయండి. అంటే దైవ సేవకుడినే కంట్రోల్ చేసే స్థితికి సంఘం వచ్చేసింది ఈ రోజుల్లో. ఎక్కడా ఉండదు. బిషప్ గారు ఏం ఆజ్ఞిస్తే ఆ ఆజ్ఞ ఫాదర్స్ పాటించాలి, ఆ ఆజ్ఞనే విశ్వాసులు పాటించాలి. అంతేగాని బిషప్ గారు ఏమనుకోబాకండి, రేపు పెడదామా ప్రార్థన అంటే కుదరదమ్మా. అరే విగ్రహారాధికుల దగ్గర అంత నమ్రతగా ఉంటావే అంటే విగ్రహారాధన లేని చోట అంత తేలిగ్గా కనపడుతున్నాడా సేవకుడు నీకు? సేవకుడు మాటకి ఎదురు తిరిగితే ఏమవుద్దో మోషే గ్రంథం, మోషే నిర్గమాకాండంలో రాసింది, సంఖ్యాకాండంలో రాసింది. తప్పు కదా. ఎప్పుడు కూడా అన్నీ చూసుకొనే చేస్తాడు సేవకుడు. ఎందుకంటే అది ఇప్పటికే లేటు లెక్క ప్రకారం. ఈరోజు తారీఖు ఎంత? 20వ తారీఖు అయిపోతే 6 రోజులు వెయిట్ చేసాం. అయితే గుంటూరులో కూడా స్తుతికూటం పెట్టడం వల్ల లేట్ అయింది. లేకపోతే వెంటనే జరగాల్సింది. దేవుని యొక్క ప్రేమలో ఎప్పటికప్పుడే స్తుతి చెల్లించాలి మనం. ఏనాడిది ఆనాడే అయిపోవాలి, లెక్క అప్పచెప్పాలి. దేవుడు ప్రతిదినము నీ సిలువను ఎత్తుకోవాలి. 2 పేతురు గ్రంథం 1:19లో వాక్యం చీకటి గల చోట్ల వెలుగిచ్చు దీపము. కీర్తన 119వ కీర్తన 105వ చరణంలో నీ వాక్యము నా పాదములకు ఏంటంట? ఏంటి దీపం? వాక్యం. ధ్యానము వాక్యము ఈ రెండు ఉన్న చోట అపజయాలు రావండి, పారిపోతాయి. ఎప్పుడైతే నువ్వు ప్రార్థన తగ్గిస్తావో, ఎప్పుడైతే నీ పాపాన్ని ఒప్పుకోవడం మానేస్తావో, ఎప్పుడైతే కృతజ్ఞతాస్తుతి చెల్లించవో, ఆటోమేటిక్గా దేవుడు ఎవరిని పంపిస్తాడంట? ఆ ఇల్లు ఊడ్చి ఉండటం చూసి ఎన్ని దయాలు వచ్చాయి? 7 దయాలు వచ్చాయి. ఎలాగుందంట? ప్రార్థన లేదు, ప్రార్థన లేదు, ఖుషి ఖుషి, హ్యాపీ హ్యాపీ, ముక్క ముక్క, మందు మందు, టీవీ టీవీ, డ్యాన్సులు, సీల్స్, రీల్స్. అబ్బో రండి రండి రండి. టీవీ ఒక దయ్యం, సెల్ ఫోన్ ఒక దయ్యం, ప్రార్థన లేకపోవడం ఒక దయ్యం, స్థుతి లేకపోవడం ఒక దయ్యం, కొట్లాడుకోవడం ఒక దయ్యం, అరుచుకోవడం ఒక దయ్యం, లేక బద్దకించడం ఒక దయ్యం, నిద్రపోవడం ఒక దయ్యం, నీరసంగా ఉందంటాం భయం. అన్ని దయ్యాలే. సేవకులకు ఎందుకు ఉండవయి ఆ దయ్యాలు? ఎందుకు పట్టవు? వాళ్ళ నోట ఎప్పుడు స్థుతి ఉంటుంది. దయ్యమును పారదోగల శక్తి ఎవరికి ఉంది? వాక్యమునకు. వాక్యమును పంపించి దేవుడు వారిని బాగు చేశాడు.
109వ కీర్తనలోనే ఆ మాట మీకు కనపడుతుంది. దేవుని యొక్క ప్రేమలో ఆలోచన చేయండి. మత్తయి సువార్త 5వ అధ్యాయము 15-16 వచనాల్లో దీపము వెలిగించి దీపస్తంభముపై పెట్టాలి తప్ప కొంచెం కింద పెట్టకూడదు. ఎందుకంటే వెలుగు ఏమవ్వాలి? ప్రకాశించాలి అంటే పైన పెట్టాలి. ఇప్పుడు లైట్లన్నీ ఎక్కడ పెట్టాం మనం? కింద పెట్టుకుంటే అందరికి కనపడదు. పైన పెట్టామనుకో ఎంతమంది దాని కింద కూర్చున్నా కనపడుతుంది. అలాగే దానికి పాత నిబంధనలో కొత్త నిబంధనలో కానీ ఏం చెప్పాడంటే, ఆ రోజు కిరోసిన్ ల్యాంప్స్ ఉండేవి, లేదా కిరోసిన్ ల్యాంప్స్ కూడా లేవు. కొవ్వు తెలుసా మీకు? మీరు పొయ్యి మీద చికెన్ మటన్ వండిస్తుంటే ఏమొస్తుంది? దాంట్లో నుంచి కొవ్వు వస్తుంది, నూనె. అదే నూనె మనం వేడి చేస్తున్న కొద్దీ నూనె బయటకు వస్తూ ఉంటుంది దాంట్లో నుంచి. మనం నూనె పోయవసరం లేదు, వాటిలో నుంచి వస్తూ ఉంటుంది. అలాగే ఆ మాంసంలో ఉన్నటువంటి నీరు అంతా ఉడికిపోయిన దాకా ఉడికిస్తే ఆరోగ్యంగా క్షేమంగా మంచిగా మనం తినచ్చు. ఆ నీరు కనుక పోకపోతే తినలేము. కాబట్టి దేవుని ప్రేమిస్తున్న ప్రియులారా, కొవ్వుతోటి ఒత్తులు తయారు చేసుకునేవాళ్ళు. ఒడిగట్టేయి అనేవాళ్ళు. ఒడిగట్టే అంటే పైన ఏమందంటే నల్లగా అయిపోతుంది, దాన్ని మళ్ళీ కట్ చేసుకోవాలి, కట్ చేసుకుని మళ్ళీ వెలిగించాలి. కొవ్వు భలేగా ఉంటుంది, అది మామూలు కాదు, చాలాసేపు వెలుగుతుంది. అదే కాకుండా ఇంతలా ఒత్తి ఉంటుంది. చూసారా మీరు ఎప్పుడన్నా? సీసాలకు పెట్టి ఇంతలా ఒత్తి పెట్టుకొని పొలాల్లో పనిచేస్తూ ఉంటారు. కాబట్టి దేవుని యొక్క ప్రేమలో ఏం చెప్తుంది వాక్యం చూడండి, ఏమంటున్నాడు? దీపస్తంభంపై పెట్టాలి. కాబట్టి ఇప్పుడు దీపస్తంభం మీద పెట్టాల్సింది ఏంటి? నువ్వు దేవుడు వాక్యం. మీ ఇంట్లో వాక్యాన్ని ఎత్తిపెట్టి నువ్వు ప్రార్థన చేస్తూ ఉంటే ఎవరికి వస్తుందంటే వెలుగు? ఇంటి వారందరికీ వస్తుంది. నేను చర్చికి వెళ్ళి నేను ఒక్కదాన్ని ప్రార్థన చేసుకుంటా, చర్చికి వెలుగు వస్తుంది. మీ ఇంట్లో చేస్తే మీ ఇంట్లో వెలుగు వస్తుంది. ఎక్కడ చేయాలి? ఎనీ ప్లేస్. ఏమంటే ఎనీ ప్లేస్, బైబిల్లో ఎనీ ప్లేస్. కొండ మీద చేయొచ్చు, నదిలో చేయొచ్చు, సముద్రంలో చేయొచ్చు, పడవలో చేయొచ్చు, చెట్ల మీద చేయొచ్చు, కొండల మీద చేయొచ్చు. యేసుప్రభు వారు మార్క్స్ వార్త 1:35 కొండలకు వెళ్ళి ప్రార్థన చేసేవాడు. ఒలీవల కొండకి వెళ్ళి ప్రార్థన చేస్తాడు. మరి ఇస్సాకుని కనుక చూస్తే పొలంలో ప్రార్థన చేస్తాడు. ఎక్కడైనా ఎనీవేర్, ఎనీ ప్లేస్ నువ్వు ప్రార్థన చేసుకోవచ్చు. జైల్లో ఉండి చెప్పండి, అపోస్తలుడైన పౌలు శీలను ప్రార్థన చేశారు, పాటలు పాడుకున్నారు. అలాగే దేవుని ప్రేమిస్తున్న దానియేలు ప్రార్థన చేశాడు, షద్రకు మేషకు అబేద్నెగోలు ప్రార్థన చేశారు, జైల్లో ఉన్నటువంటి యోసేపు ప్రార్థన చేసుకున్నాడు. ప్రియులారా, ఎనీవేర్ ఎనీ ప్లేస్ తప్పనిసరిగా నువ్వు ప్రార్థన అనేది అవసరం. మర్చిపోకూడదు, మానేయకూడదు. దేవుని యొక్క ప్రేమలో ఆలోచన చేయండి. 1 పేతురు గ్రంథము 2వ అధ్యాయము 11-12 వచనాలు. 11-12. దేవుని మహిమపరచాలి. ఏవండి, మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళంతా చెడ్డ క్రియలు చేస్తున్నారు, లేదా నువ్వే అప్పుడప్పుడు చేస్తున్నావు అనుకో. ఇప్పుడు నువ్వేం కావాలి? వాక్యం ద్వారా సరిచేయబడాలి. సరిచేయబడితే ఏ క్రియలు చేస్తావు? సత్క్రియలు చేస్తావు. మీ సత్క్రియలను చూసి పిల్లరా, నువ్వు మంచి క్రియలు చేస్తూ ఉన్నావు అనుకో, అవతల వాడు ఒక అసభ్యమైన మాటలు మాట్లాడుతున్నటువంటి వారు ఉన్నారు. ఒక వ్యక్తి అక్కడికి వచ్చేసరికి వాళ్ళంతా నోర్లు మూసారట. ఏంటంటే ఆయనకు ఈ మాటలు నచ్చవులే. అంటే అసభ్యకరమైనటువంటి మాటలు ఆగిపోవటానికి కారణం ఏంటంటే, వాక్యము ఉన్నటువంటి వెలుగులో చీకటి ఉన్న ప్రదేశానికి వెళ్ళినప్పుడు ఆ యొక్క వాక్యం ఏం చేస్తుందంటే వాళ్ళని కాల్చి వేస్తుంది. కాబట్టి దీపము కొంచెం మీద పెట్టాలి. సత్క్రియలు అనేవి దేవుణ్ణి మహిమపరచడానికి. నీ చుట్టుపక్కల వాళ్ళని ఆకర్షించాలంటే నీలో సత్క్రియలు కనపడాలి. నీతో మాట్లాడాలంటే భయపడాలి, నేను ముట్టుకోవాలంటే భయపడాలి. ఎప్పుడంటే నీ లోపల ఏముంది? వాక్యం. వాక్యం అంటే ఏంటి? అగ్ని. అగ్ని ఏం చేస్తుంది? కాల్చేస్తుంది. కాబట్టి నీ యొక్క వద్దకు రావాలంటే ఎవడైనా భయపడేటట్టుగా ఉండాలి. భయపడాలి, ప్రేమించాలి. మాస్టర్ కొడతారని తెలుసు, కానీ పిల్లలు బడికెళ్తారా లేదా? కొడతాడండి మా మాస్టారు, కానీ బాగా చెప్తాడండి.
అరే మరి కొట్టే చోట కానీ బాగా చెప్తాడు సార్. బాగా చెప్పే చోటకి దెబ్బలు తిన్నా పర్వాలేదు, అంతేగాని అసలు పాఠాలు చెప్పకుండా సాఫ్ట్గా ఉండి నిన్ను ప్రేమించినట్టుగా నటిస్తూ నీకు చదువు రాకుండా ఉండేటువంటి స్థలంలో నువ్వు ఉంటే నువ్వేమి ఎదుగుతావు? ఒక 8వ తరగతి అమ్మాయిని వాళ్ళ అమ్మ అడుగుతూ ఉంది, సండే మండేలు చెప్పవే అని. ముందు వెనక్కి ముందు చదువుతుంది, పిచ్చ కొట్టుడు కొడతా ఉంది. 8వ తరగతి చదువుతున్నావు, నీకు సండే మండేలు రావా? దేని తర్వాత ఏదొస్తుందో తెలియదా? యూట్యూబ్లో పెట్టారు అది. నాకు ఆశ్చర్యం వేసింది, 8వ తరగతి చదువుతున్న పిల్ల సండే మండేలు రాకుండా ఉందా అంటే, ఏ స్కూల్ రా బాబు అంటే అది గవర్నమెంట్ స్కూల్ అంట. మీ టీచర్ ఎవర్రా అంటే వారానికి ఒకసారి వస్తుందని చెప్పాడట. ఏం చదువు వస్తుంది? చాక్లెట్లు తెప్పించుకోవటం, ఏమండి పేర్లు చూపించుకోవటం ఆడవాళ్ళు. ఎందుకంటే పల్లెటూరులో ఎవడు పట్టించుకుంటున్నాడు? ఆళ్ళకులం ఈళ్ళకులం ఒకటే అనుకోండి ఆ యొక్క ఊరిలో. ఇక చూడండి, ఆమె పాఠాలు చెప్పినా చెప్పకపోయినా ఆమెను మారుస్తామని ఎవడన్నా కనుక ఆఫీసర్ వస్తే ఏమో మాకు కావాలి, ఎందుకంటే మా చుట్టం ఆమెనే ఉండండి. చదువు చెప్పట్లేదు కదమ్మా, అయినా పర్లేదులేండి, ఏదో వస్తుందిగా పోతుంది. దేవుని ప్రేమిస్తున్న పిల్లలు అలాంటి స్థితి వచ్చిందా ఈరోజు సంఘాలకి? ఏదో చెప్పిపోతున్నారులే మాకెందుకులే అనుకునే స్థితికి వచ్చేసారా సంఘాలు? మా పిల్లలు షైన్ అవ్వాల్సిన పని లేదు, మా పిల్లలు వెలగాల్సిన పని లేదు, మా పిల్లలకి ప్రార్థన అవసరం లేదు, మా పిల్లలు మండాల్సిన పని లేదు, ఏదోలేండి అనే స్థితికి ఈ రోజున వచ్చాయా సంఘాలు? ఆలోచన, మండే సంఘాలు తగ్గిపోయాయి. ఏలియా మండుచున్నటువంటి ఆత్మ కలిగిన వాడు. అదే ఆత్మను ఎవరు పొందుకున్నారు? ఎలీషా పొందుకున్నాడు. మండుచున్న అగ్నిగోళము వంటి వాడు. దేవుని యొక్క ప్రేమలో తీతుకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 8వ వచనం నుండి 14వ వచనం దాకా ఏమని రాస్తుందంటే, సత్క్రియలు చేయుట యందు మనస్సులు ఉంచుకోండి. మంచి మనసు కావాలి సత్క్రియ చేయాలంటే. సామెతల గ్రంథము 20వ అధ్యాయం 20వ వచనం చూడండి. సామెతల గ్రంథము 20వ అధ్యాయం 20వ వచనం, నీ ఆత్మదీపం ఎప్పుడు ఆరిపోతుంది, ఆరిపోకూడదు. చదవండి మాట. 20వ అధ్యాయం 20వ వచనం చదవండి. 20 వాడు ఆత్మదీపము కారు చీకట్లో ఆరిపోతుంది. ఒకవేళ మీ అమ్మని మీ నాన్న ఎప్పుడన్నా నువ్వు తోలనాడు మాట్లాడేవేమో, నీకు తెలియదు ఊరుకో అన్నావేమో, నువ్వు చేత కాదు నువ్వు ఊరుకో అన్నావేమో, నీకు తెలివి లేదన్నావేమో, నువ్వు నోరు మూసుకో అన్నావేమో, లెక్క చేయకుండా ఎప్పుడో మీ నాన్న ఏమన్నా మాట్లాడేమో. ఒక అమ్మాయి వాళ్ళ నాన్నగారు చనిపోయినప్పుడంట అక్కడికి పోయిందంట. చాలా సంవత్సరాల నుంచి మాట్లాడట్లేదంట వాళ్ళ నాన్నతో. చనిపోయాడని వార్త తెలిసిన తర్వాత నానా 3 ఏళ్ళు అయింది నాన్న నీతో మాట్లాడినానంటుంది. ఎప్పుడు మాట్లాడితే చచ్చిపోయిన తర్వాత 3 ఏళ్ళ నుంచి మాట్లాడలేదంట. పిల్లరా పాపం ఇప్పుడు బయటకు వచ్చింది, ఎవరికి తెలియదు 3 ఏళ్ళ నుంచి ఆ అమ్మాయి వాళ్ళ నాన్నగారితో మాట్లాడట్లేదని. ప్రియులారా ఆలోచించేయండి. ఆత్మదీపము తల్లిదండ్రులతో కనుక సమాధానంగా లేకపోతే కారు చీకట్లు అనే దీపం ఆరిపోతుందంట. బైబిల్ మనం ఏం చెప్తున్నాం? దీపము ఆరిపోకూడదు సబ్జెక్ట్ మంది. ఆరిపోతుంది నువ్వు సరిగా నడవనప్పుడు. దాన్ని ముందు ఇందాక ఏం చెప్పాడు? సత్క్రియలు అన్నాడు. కాబట్టి మందిరంలో ధూపము ఎప్పుడు వెలుగుతూ ఉండాలి. అలాగే నీ హృదయంలో వాక్యము ఎప్పుడు వెలుగుతుండాలి. మందిరంలో ధూపము ఎప్పుడు వేస్తూ ఉండాలి. ధూపం అంటే పొగ రావాలంటే కట్టె కావాలంటే మనిషి లేకపోతే కట్టెలు కాలవు. ఆలోచించేయండి. బాగా మండుతున్నటువంటి కట్టెల్లో ఒక పచ్చి కట్టేసినా కూడా కాలిపోతుంది. కాబట్టి సంఘంలో ఉన్నటువంటి మీరందరూ బాగా మండుతున్న వాళ్ళైతే కొత్తగా ఎవరైనా వస్తే వాళ్ళు కూడా మండేటట్లుగా నీ ప్రార్థన ఉండాలి, నీ క్రియలు ఉండాలి. అంతే తప్ప నామకార్థంగా లేకపోతే ఆచారభక్తిగా దేవుడి సన్నిధికి రావద్దు. అది దేవుడికి ఇష్టం కాదు. కొంతమందికి ఇష్టమేమో, డబ్బుల కోసం చేసే పనులు కావచ్చు, కానీ దేవుడు అలా కోరడు. 4:24 యోహాను రాసిన సువార్త ప్రకారంగా 4వ అధ్యాయం 24వ వచనం ప్రకారంగా ఏరండి, దేవుడు ఆత్మ గనుక ఆయనను ఆత్మతోనూ సత్యంతోనూ ఆరాధించాలని ఆ యొక్క ఎవరితో చెబుతున్నాడండి? బావి దగ్గరకు వచ్చినటువంటి సమరయ స్త్రీతో చెప్తా ఉన్నాడు.
ఈరోజు నువ్వు ఎంతమందికి చెబుతున్నావు వాక్యం? ఏమండి వాక్యం ఇలా చెబుతుంది, మనం ఇలా ఉండకూడదు, ఇలా అనకూడదు, ఇలా చేయకూడదు, ఇది తప్పు అని ఎంతమందికి చెబుతున్నావు? నీ ఇంటి పక్కన, నీ చుట్టుపక్కల, నీ బంధువుల్లో తప్పులు కనపడలేదా నీకు? మరి కనపడుతూ ఉంటే మేము వాళ్ళతో మాట్లాడలేండి అని అంటున్నావా? మాట్లాడటం లేదు అని అంటే నీకు విరోధం ఉన్నట్టు. విరోధం ఉన్నటువంటి వాళ్ళు ఎవరు కూడా దేవుని యొక్క రాజ్యంలోనికి వెళ్ళరు. నాకు ఈ భూమి మీద ఎవరితో విరోధము లేదు అన్న వాళ్ళని దేవుడు ప్రేమిస్తాడు. విరోధం ఉంది, మేము మాట్లాడడం, మాకు వాళ్ళకు పడదు, వాళ్ళ కులం వేరు, మా అబ్బాయి వేరే కులస్తులు చేసుకున్నాడు, వేరే గోత్రం వాళ్ళు చేసుకున్నాడు, మాకొద్దు, మేము మాట్లాడడం, ముఖం చూడడం అన్నావా? దానికి ఒక మాట నేను చెప్పి నేను ముగిస్తాను ప్రియులారా. ఆలోచన